నరేంద్ర మోడీ గారు కనుక 25 కోట్ల మందిని మేము ఏమంటారు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు అన్నారు. అసలు ఆ కథ చెప్తామండి, మీరు ఆశ్చర్యపోతారు అది చెప్తే. ఇది చూడండి, గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ 2011 లెక్కల ప్రకారం 25% పేదలు బిలో పావర్టీ లైన్లో ఉంటే 2024కి వచ్చేసరికి 8%కి పడిపోయిందండి భారతదేశంలో పేదరికం. 25 నుంచి 8% పెరిగిపోయింది. ఓ దేవుడా, పేదరికాన్ని బయటికి తీసుకొచ్చేసారు, పేదరికం నుంచి బయటపడ్డారు, ఇక అందరు రిచ్ అయిపోయారు, అందరు బంగారం గాజులు వేసుకొని ముందుకి అందరు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో బంగారం వేసుకొని తిరుగుతున్నారు అని అనుకోకండి. గ్రామీణ ప్రాంతాల్లో ఏం మారలా, రికార్డుల్లో మారాయి. రికార్డులు ఎలా మారాయో చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ గ్లోబల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఈ 3 హెల్త్ స్టాండర్డ్ పారామీటర్ తీసుకున్నారండి. ఇది హెల్త్ స్టాండర్డ్ పారామీటర్ తీసుకున్నారు. హెల్త్లో 2 క్యాలిక్యులేట్ చేశారు, న్యూట్రిషను, చైల్డ్ మోర్టాలిటీ. అంటే న్యూట్రిషన్ అంటే పుట్టిన పిల్లలకి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు, బూస్టు, హార్లిక్స్, కనీసం మినిమం కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నావా లేవా పిల్లోడికి, కనీ వదిలేసారా పిల్లోడు, దాన్ని బట్టి పేదరికాన్ని న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి ఇవ్వగలుగుతున్నారా లేదా అనే దాని మీద ఒకటి క్యాలిక్యులేట్ చేయమన్నారండి ఎవరు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. అందుకే సోమాలియా ఇవన్నీ కూడా పేదరికంలో పూరెస్ట్ కంట్రీస్గా చూపిస్తారు. అమెరికా ఇవన్నీ రిచ్ కంట్రీలు, ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తారు. ఓకే, ఈ హార్లిక్స్, బోర్నవిటా ఇవన్నీ ఇస్తూ ఉంటారు. చైల్డ్ మోర్టాలిటీ ఒకటి, పుట్టిన పిల్లల్లో ఎన్ని రోజులు చచ్చిపోతున్నారు, చాలామంది చాలా దేశాల్లో పిల్లలు పుట్టి అన్నం లేక చచ్చిపోతూ ఉంటారు అనమాట. అది చైల్డ్ మోర్టాలిటీ అవన్నీ చూశారు. ఓకే, ఎడ్యుకేషన్ ఒకటి చూడండి, ఇయర్స్ ఆఫ్ స్కూల్ అటెండెన్స్, వాడు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటున్నాడు, ఎప్పుడు డ్రాప్ అవుట్ అవుతున్నాడు, 5వ తరగతి దాకా చదివి మానేస్తున్నాడా, 10వ తరగతి దాకా చదువుతున్నాడా, పిహెచ్డీలు చేస్తున్నారా లేదా అనేది ఒక స్కూల్ చూడమన్నారు. ఫైనల్గా ఏంటంటే మీ ఇంట్లో ఎలా ఉన్నారు, మీ కుకింగ్ ఫ్యూయల్ ఎట్లా, కట్టెలు పొయ్యా లేకపోతే గ్యాస్ పొయ్యా లేకపోతే ఏంటంటే హై అండ్ పొయ్యి మీద వండుతున్నారా, శానిటేషన్ మీకు టాయిలెట్స్ ఉన్నాయా లేవా, డ్రింకింగ్ వాటర్ ఉన్నాయా లేదా బాయిల్లో చెరువుల్లో తాగుతున్నారా, ఎలక్ట్రిసిటీ, ఇంటికి కరెంట్ ఉందా లేదా, హౌసింగ్ మీకు సొంత ఇల్లు ఉందా లేదా, అసెట్స్ మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా, కార్లు బంగ్లాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని పేదరికాన్ని క్యాలిక్యులేట్ చేయమనేది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ పావర్టీ లైన్. ఇది క్యాలిక్యులేషన్ ప్రకారం, దీని ప్రకారం ఏది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ప్రకారం చూపిస్తూ ఉండండి. దీని ప్రకారం ఇండియా ఆల్మోస్ట్ 20 to 25, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 20 to 25% బిలో పావర్టీ లైన్ ఇన్ 2013 కూడా 13లో కూడా అదే ర్యాంక్ వచ్చింది ఆల్మోస్ట్. చూడండి, ఏది గ్లోబల్ మల్టీ ఇండెక్స్ ప్రకారం 20-25%. సడన్లీ ఇది ఇండియన్ ర్యాంకింగ్, ఇది ఇండియాది, ఇది ఇండియా వాళ్ళు ఇచ్చింది. 2024 8%, ఓయమ్మ 25% నుంచి 8%కి పేదలు టక్కన తగ్గిపోయారు. సడన్గా రిచ్ అయ్యారు వీళ్ళందరూ. ఎలా రిచ్ అయ్యారా వీళ్ళందరూ అంటే, ఇదిగో మనోళ్ళకి ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చేసేటువంటి సంస్థ ఏదైతే ఉంది యుఎన్లో, దానికి ఏదో ఉండిద్దండి, GIRG అనేది ఉండిద్ది. ఇది ఒక సంస్థ హెల్ప్ తీసుకున్నారు. ఓకే, ఈ హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏమైనా మీ ఊర్లో బాగా ఎక్కువ మంది పేదలు ఉన్నారు అని ఎవరో సర్వే ఒకటి చెప్పాడు అనుకోండి, అర్రే మన ఊర్లో పేదోళ్ళు ఉన్నారా అని చెప్పి టక్కన గ్రామంలోకి వెళ్ళిరే, ఎవడెవడు పేదవాళ్ళు ఉన్నారా, మీరందరూ రిచ్ అవ్వడానికి నేను మీకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను, మీరందరూ ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి, లేదంటే వ్యాపారాలు చేసుకోండి, లేదంటే మీ అందరికి భూమి ఇస్తాను, వ్యవసాయం చేసుకొని సంపాదించుకోండి, పేదరికంలో ఉండకండి అని పేదల్ని అప్లిఫ్ట్ చేయకుండా చెప్పినోడి దగ్గరికి పోయి, ఏమైనా నువ్వు మా ఊర్లో అందరు పేదోళ్ళు ఉన్నారన్నావు, ఎలా చెప్పు అన్నారు. ఇదిగోండి, నువ్వు పంపించిన డేటానే, మీ డేటా ప్రకారం, ఈ డేటా మొత్తం ప్రకారం మేమే మీ ఇండియాకి వచ్చి సర్వే చేయలేదు కదా, మీరు పంపించిన డేటా ప్రకారమే ఇది పేదరికంలో చూపిస్తుంది. ఇది పలానోడి దగ్గర వాడు న్యూట్రిషన్ కూడా ఇవ్వలేబడి నువ్వే డేటా ఇచ్చావు నాకు, నేను ఇచ్చిన డేటా ప్రకారం చెబుతున్నావు అంతే కదా. యాస్
నువ్వు ఇచ్చిన డేటా ప్రకారమే చెబుతున్నా. సార్ నీకెందుకు, నువ్వు వెళ్ళు మా ఊర్లో పేదలు లేకుండా నేను చూస్తానని చెప్పి ఆయన పంపించేసి ఆ తర్వాత కొత్త డేటా పంపించారండి. పేదలను అప్లిఫ్ట్ చేయాల, డేటాను కొత్త డేటా పంపించారు. ఏం కొత్త డేటా పంపించారు చూడండి, మీకు ఆశ్చర్యం వేసి. ఇది ప్రపంచంలో పాల్గొనేది న్యూట్రిషన్ చైల్డ్ మోర్టాలిటీ. ఓకే, న్యూట్రిషన్ చైల్డ్ మోర్టాలిటీ కొత్తది ఒకటి యాడ్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి యాడ్ చేశారు. ఏమని? యాంటీనేటనల్ కేర్ అనేది ఒకటి యాడ్ చేశారు. యాంటీనేటనల్ కేర్ ఇది ఇండియాది. ఇది గ్లోబల్ మల్టీ ఇండెక్స్ గ్లోబల్కి సంబంధించింది. మరి ఇదేంటంటే మరి గ్లోబల్ది మరి ఇండియా వాళ్ళు ఎలా మారుస్తారంటే ఇక్కడ కూడా జరిగింది. ఇది మనోళ్ళు వీళ్ళతో టచ్లోకి వెళ్ళిపోయి ఇది కూడా మేము పంపించిన డేటా ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయండి అని వీళ్ళు ఫ్రీడమ్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పేదరికాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి పారామీటర్స్ మీరే మీ దేశాల్లో మీరే ఎంచుకొని మాకు డేటా పంపించండి, దాని ప్రకారం మేము క్యాలిక్యులేట్ చేస్తామని వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా జరిగింది 2020 తర్వాతనే జరిగింది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని ఒప్పించారు. దానికి మేము పంపించిన డేటా ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు ఇది యాంటీనేటల్ కేర్ ఒకటి యాడ్ చేశారు. ఏందా యాంటీనేటల్ కేర్ అంటే చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, బాలింతల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనేది యాంటీనేటల్ కేర్. ఓకే, ఇదేంటంటే పుట్టిన ప్రతి పిల్లోని తల్లి బాగానే చూసుకునేది కదా. మరి ఇదేంది మళ్ళీ దాన్ని బట్టి నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావంటే తల్లి చూసుకోవడం కదా. గవర్నమెంట్ పుట్టిన బాలింతల్ని పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనే దాన్ని కొత్తగా యాడ్ చేశారు. ఆ యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏమైంది, ఈ అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్సు ఇట్లాంటి వాళ్ళు మొత్తం కూడా బాలింతలకి పాల ప్యాకెట్లు పాల పౌడర్లు ఇస్తారు కదండి. ఆ ఎంతమందికి అయితే ఇచ్చారో వాళ్ళని ఇక్కడ డేటాలో పెట్టాడు. అంటే పేదరికం నుంచి బయటకు వచ్చినట్టు పెట్టారు ఇక్కడ. అంటే నువ్వు ఒక బాలింతకి వెళ్ళి గవర్నమెంట్ తరపు నుంచి ఒక పాల ప్యాకెట్ ఒక పాల పౌడర్ ఇచ్చేస్తే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చేసినట్ట ఇక్కడ పెట్టారు కొత్తగా. ఇది ఇక్కడ లేదు, గ్లోబల్ ఇండెక్స్లో లేదు, మన ఇండియన్ ఇండెక్స్లో కొత్తగా పెట్టారు యాంటీనేటల్ కేర్ అని. అంటే ఎవరెవరైతే తల్లులు పిల్లలు గవర్నమెంట్ నుంచి పాల ప్యాకెట్లు తీసుకుంటున్నారో వాళ్ళు సడన్గా రిచ్ అయిపోయినట్టు చూపిస్తే మరి పేదరికం తగ్గదా రికార్డుల్లో? సర్ప్రైజింగ్ అది. ఇంకొక సర్ప్రైజింగ్ చెప్తున్నాను, మీరు షాక్ తింటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ ఇండియా దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ ఒకటి పెరిగింది అంటే ఇది చిన్న లాస్ట్ ఒకటి పెంచారు చూడండి. బ్యాంక్ అకౌంట్ చెక్ చేశారా? బ్యాంక్ అకౌంట్ ఉంటే పేదరికం నుంచి బయటకు వచ్చేస్తాడండి. నరేంద్ర మోడీ గారు అన్నారు, మీరందరూ ఏదో స్కీమ్ వేస్తారట, ఒక్కొక్కడికి 15 లక్షలు వేస్తారట, బ్లాక్ మనీని తీసుకొచ్చేసి అందరూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రానివాడు కూడా పోయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు ఉండదా? బ్యాంక్ అకౌంట్ ఉన్న వాడికి ఇదిగోని మా భారతదేశంలో 25 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసాము. సో దేర్ నో మోర్ పూర్. కుదిరిద్దా? అది కుదిరిద్దా? మరి రాదా? 25% నుంచి 8%కి పేదరికం పడిపోదా? లెక్కల్లో మనం మార్చుకున్నంత మాత్రం పేదరికం తగ్గదు. అంటే నేను ఇప్పుడు ఇదంతా చెబుతున్నానంటే ఇది మోడీ గారికి సంబంధించింది.